చూసిన నాన్నకి పుట్టిన అమ్మరా అమ్మరా మేఘాల. హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్ సాన్వీస్ ఫ్యామిలీ. ఈరోజు అయితే మా సాన్వికి అరిసెలు వేసామన్నమాట. అడుగులు వేస్తుంది కాబట్టి అరిసెలు అయితే వేసామన్నమాట. నేను ఆల్రెడీ షార్ట్ అయితే అప్లోడ్ చేశాను. మీరు షార్ట్ చూసుంటే మీకు అర్థమైపోయి ఉంటుంది సాన్వి పాప ఎంత ఎంజాయ్ చేసింది అరిసెలు వేసినప్పుడు అని. అసలు నడిచిద్దా లేదా అనే డౌట్ మేము అరిసెలు అయితే పెట్టాము. బట్ తను బాగా నడిచింది, బాగా అసలు చాలా యాక్టివ్గా నడిచింది అనమాట. అండ్ అరిసెలు కూడా అలానే తినింది. ఆ అరిసెలు తినింది ఫుల్ జలుబు దగ్గు అనమాట. నెక్స్ట్ డే సాన్విని ఫస్ట్ మేము నడిపించాము. మహికి కూడా మేము ఇలానే అరిసెలు వేసి నడిపించాము. బట్ మహి నడవలేదు అంతగా. అంటే వాడు అప్పుడప్పుడే అడుగులు వేస్తున్నప్పుడు మేము అరిసెలు అయితే పెట్టామన్నమాట. సాన్వికి కొంచెం బాగా నడుస్తున్నప్పుడు పెడదాము, దానికే అది నడుస్తుంది అని చెప్పేసి టైం తీసుకొని సాన్వికి అయితే మేము అరిసెలు అయితే కొంచెం లేట్గా వేసాం అనమాట. అంటే ఇప్పుడు సాన్వికి 11th month వచ్చిందంతే. సో వేసామన్నమాట. కానీ సాన్వి అయితే చాలా చక్కగా నడిచింది. సాన్వికి వాళ్ళ డాడీ అంటే చాలా ఇష్టం అనమాట. అందుకే ఎటు పెట్టినా సరే వాళ్ళ నాన్న వైపుకి వెళ్ళిపోతుంది. అది ఇక్కడ చూసారుగా ఇంకా స్టార్ట్ చేస్తుంది అనమాట. అరిసెలు తీసుకొని తినడం, అరిసె పట్టుకొని అటు ఇటు తిరగడం. అలా అక్షింతలు వేయించుకునేటప్పుడు కూడా అరిసె పట్టుకొని తిరిగినట్టే ఉంది. అసలు అరిస్తూ చాలాసేపు ఆడుకుందనమాట. అది చేతులు ఒప్పుకుంటా డాన్స్ వేసుకుంటా భలే చేసింది అసలు సాన్వి పాప అయితే. అది అరిసి ఊడిపోయిందంట. అదేంటి నేను ఆడుతుంటే అరిసి ఊడిపోయింది అని చెప్పేసి చూసుకుంటుంది. మా సాన్వికి ఈ ఫ్రాక్ అయితే నేను ఎప్పుడూ బార్సాలు అవ్వగానే కుట్టించాను అనమాట, ఉగాదికి అనుకుంటా. బట్ అది ఇప్పుడు సెట్ అయిందనమాట దానికి. ఆ తర్వాత మా మమ్మీ వాళ్ళు బ్రతిమలాడుతున్నారు దాన్ని, లెగమ్మ ఒక్కసారి నడవమ్మ అని చెప్పేసి. ఒక్కసారి ఏంటి, నేను చాలాసార్లు నడుస్తాను చూడండి అన్నట్టు. తర్వాత అసలు నడుస్తూనే ఉంది. ఇక్కడ కూడా చూసారు కదా మీరు, వీడియో మొత్తం కూడా అసలు సాన్వి చేతిలో అరిసే చూస్తారు మ్యాక్సిమం అయితే. నేను వినేది చాలా తక్కువ అసలు అరిసెలు తినడం అనేది. సాన్వి కడుపులో ఉన్నప్పుడే అనుకుంటా నాకు అనిపించింది అరిసెలు తినాలి అని. ఇంకొక 1 weekలో ఒక అంటాను అనగా అరిసెలు తినాలనిపించింది నాకు. అప్పుడు ఏదో జస్ట్ ఒక 3 to 4 తిన్నానేమో. బట్ ఇప్పుడు మాత్రం మా సాన్వి పాప అసలు దొరికిందే సందు అన్నట్టు ఏ అరిసె దొరికితే ఆ అరిసె నోట్లో పెట్టుకొని చీకేస్తూనే ఉంది. అరిసెలు అన్నట్టు చేసింది. కానీ మా మహికేమో వినయ్ వైట్ పని చేసామన్నమాట పెళ్ళిది. నాది సాన్వి పాపకేమో మేము నా పెళ్ళి తలంబ్రాల చీర అయితే వేసాము. వచ్చాడు మా హీరో ఇంకా వాళ్ళ చెల్లిని నడిపించడానికి. వాడు నడవడమే ఎక్కువైంది దాన్ని నడిపించడం కన్నా. నేను నడిపిస్తాను అని అంటే అది నేను నడవను అంటుంది. ఆ 500 మా అమ్మ ఇచ్చిందనమాట. మా అమ్మ వాళ్ళ దగ్గర తీసుకొని దానికి ఇవ్వడానికి ట్రై చేశాడు. బట్ అదైతే తీసుకొని కింద పడేయడం, అక్కడ పడేయడం, ఇక్కడ పడేయడం చేసింది. అయినా సరే మా వాడు ట్రై చేశాడు, తీసుకోకపోతే అని వదిలేశాడు. సో మా అక్క కూడా ట్రై చేసింది అనమాట, ఒకసారి నడవే అని. నడిచింది. ఎవరు అక్షంతలు వేసినా సరే నడుస్తూనే ఉంది. అడుగులు బాగా వేసిందనమాట. మా సాన్నమ్మ చాలా న్యాయం చేసింది ఎంత సెట్ వేసినందుకు. ప్రతిసారి 1 month 2 month 3 months అని చెప్పి సెట్ వేసినప్పుడు బాగానే కోఆపరేట్ చేసింది. కానీ ఎప్పుడైతే ఒక 6th month దాటిందో అది బోర్లా పడడం, లేచి కూర్చోవడం స్టార్ట్ చేసిందో అస్సలు కోఆపరేట్ చేయట్లేదు. ఏ ఫోటో తీయడానికైనా ఏ వీడియో తీయడానికైనా అస్సలు కోఆపరేట్ అయితే చేయట్లేదు. సో ఇదే నా ఫ్యామిలీ. మేము 4 వచ్చేసాం అన్నమాట. ఇక్కడ కూడా ట్రై చేసాం అనమాట. మేమిద్దరం దాన్ని నడిపిద్దామని చెప్పేసి అందరం కలిసి ఒకసారి నడుద్దామని. అది అసలు కోఆపరేట్ చేయలేదు. అక్కడ కూడా దానికి ఇష్టమే, అది నడిస్తే ఓకే, మేము నడిపిస్తామంటే మాత్రం ఒప్పుకోవట్లేదు అసలు. ఇక్కడ చూసారా మళ్ళీ డ్రెస్ చేంజ్ చేసాం అనమాట. ఇది అమ్మ వాళ్ళు తీసుకొచ్చారు ఈ డ్రెస్. సో అందుకని మళ్ళీ ఈ డ్రెస్ కూడా చేంజ్ చేసి హెయిర్ బ్యాండ్ కూడా పెడితే అది పీకేసింది. సర్లే పో, అసలే చిరాకు పడిపోద్ది మళ్ళీ అని చెప్పేసి వదిలేసాం అనమాట. వాడేదో ట్యాబ్లో ఆడుకుంటుంటే నేను కూడా ఆడతా అని వెళ్ళి వాడి దగ్గర డ్యాన్స్ చేస్తుంది. సో మళ్ళీ నడుస్తుంది బాగానే నడుస్తుంది అని. కానీ ఆ రోజు చాలా బాగా జరిగింది. ఆ నెక్స్ట్ డే సాన్వి పాపకి బాగా జలుబు దగ్గు, అసలు ఊపిరి ఆడుకోకుండా దగ్గు అయితే వచ్చింది. అండ్
తర్వాత హాస్పిటల్ తీసుకెళ్ళి ఆక్సిజన్ పెట్టించి ఇవన్నీ చేయించాము. అనవసరంగా అరిసి తిననిచ్చామేమో అని అనిపించింది మాకు. ఓకేలే అది బెల్లమే కాదని చెప్పేసి అంత మేము తీసుకోలేదు కేర్. బట్ అరిసెలు అనేది పిల్లలకి అసలు పెట్టకూడదని నాకు ఆ రోజు చాలా అనిపించింది. సాన్వి అలా దగ్గుతుంటే చాలా తగ్గింది. అసలు కొంతమందికి అనిపించింది దిష్టి కూడా అని. కోర్స్ మేము కూడా అనుకున్నాము. మమ్మీతో తీయించాను కూడా నేను. ఆ నెక్స్ట్ డే తీయించామన్నమాట. సాన్వికి ఏంటంటే వాటర్ బాటిల్ చూడంగానే కూలింగ్ వాటర్ కదా, ఒంటి మీద పోసుకోదు, గొంతులో మాత్రం కూలింగ్ వాటర్ తాగాలని దానికి అనిపించిద్దేమో. బాటిల్ చూడంగానే చాలా అసలు ఎక్కడుంటే అక్కడికి వచ్చేసింది ఆ బాటిల్ కోసం. అది చూసారా, ఇప్పుడు కూడా ఆ బాటిల్ తీసుకొని బాడీ బిల్డర్లో చేస్తుంది. ఒకసారి బాటిల్ పట్టుకొని నడిచిద్ది కూడా సాన్వి. ఇలా అయితే మా సాన్వి పాపకి అడుగులు వేయించాము మేము. అడుగులు బాగా వేసింది. చెప్పాను కదా వాళ్ళ నాన్న ఎక్కడ ఉంటే అక్కడికి వెళ్ళిపోయిద్ది ఆ పిల్ల. మంచిగా రెడీ చేశాను అనమాట. ఫస్ట్ అలా రెడీ చేసి కూర్చోబెట్టామన్నమాట. తర్వాత గబ్బు అయిపోయింది. అటు నడిచి ఇటు నడిచి లిప్స్టిక్ కూడా వేసాను నేను మా సాన్వికి. ఇలా అయితే మా సాన్వి పాప అరిసెల మీద అడుగులు వేసింది. సో మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అండ్ నా వీడియోస్ అన్నీ కొంచెం వైరల్ అయ్యేలా చేయండి. మా సాన్వికి మరమరాలు అన్నా కూడా చాలా ఇష్టం. అందరూ వచ్చేదాకా మా అమ్మ మరమరాలు పెట్టి దాన్ని కొంచెం మేనేజ్ చేసింది అనమాట, ఆడవకుండా. ఫస్ట్ ఒక నిద్రేసేసిందిలే, అందుకే అంత కోఆపరేట్ చేసింది. అరిసెలు అయితే ఎవ్వరు పెట్టకండి అసలు పిల్లలకి.